మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా అనేక ట్విస్టులు జరిగాయి. సినిమా సన్నివేశాలని తలదన్నేలా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్నిస్తూ తీర్పునిచ్చింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ జైలు నుంచి రిమాండ్లో ఉన్న అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తారు, దీనిపైన చూద్దాం. మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే వెంటనే ఇవాళ ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంటుందా? లేదు, ఇవాళ బయటకు వస్తారండి తప్పకుండా. బయటకు ఎందుకంటే హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది కాబట్టి సో అది ఇవాళ కంపల్సరీ రిలీజ్ చేయాల్సింది. ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? ప్రొసీజర్ ఏం లేదు. హైకోర్టు ఏం చెప్పిందంటే మనకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాము, జైలు సూపరింటెండెంట్ 50,000 అనుకుంటా, 50,000 పూచికత్తు తీసుకొని రిలీజ్ చేయమని చెప్పారు. దాని తర్వాత ఆయనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ అప్రోప్రియేట్ కోర్టులో వేసుకోవచ్చు అని చెప్పేసి ఆయనకైతే ప్రజెంట్ అయితే జైలుకి వెళ్లకుండా ఇంటరిమ్ బెయిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా జనవరి 21కి క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి ఆ కేసు దానికి సంబంధించి కూడా వాయిదాను వేసింది. సో దాంట్లో తీర్పు ఏమైనా ఫేవర్ గా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బెయిల్ దాంట్లో అప్పుడు కోర్టు అప్పుడు స్క్వాష్ చేయాలా వద్దా అనేది జనవరిలో డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా వాళ్ళు వేసింది ఏంది, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, కింద అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది, చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. ఈ లోపు స్క్వాష్ పిటిషన్ అనేది మనకు 4:30కి హానరబుల్ జడ్జి గారు వింటా అని చెప్పారు. దాన్ని బట్టి దానిపైన వాదనలు జరిగినాయి. సో ఇక్కడ ప్రధానంగా ఏంది అంటే ఏదైనా కూడా ఏంది అంటే ఇప్పుడు మనం స్క్వాష్ పిటిషన్ లో జనరల్ గా మనం స్టే ఆఫ్ అరెస్ట్ అడుగుతాం, ఎప్పుడైనా అంటే అరెస్ట్ చేయొద్దు అని అడుగుతాం. సో ఇక్కడ ఈ కేసులో కనుక గమనిస్తే ఏంటంటే అరెస్ట్ అనేది ఆల్రెడీ చేసి రిమాండ్ పంపారు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేశారంటే ఇంటరిమ్ బెయిల్ అప్లై చేశారు. స్క్వాష్ లో జనరల్ గా అందరికి ఏంటంటే బెయిల్ అనేది మనం రెగ్యులర్ బెయిల్ గానీ యాంటిసిపేటరీ బెయిల్ గానీ వేసుకుంటాం కదా. జనరల్ గా స్క్వాష్ లో ఇప్పుడు బెయిల్ ఇయ్యరు జనరల్. సో ఈ స్క్వాష్ లో ఇంటరిమ్ బెయిల్ వేయడం అనేది ఏంటంటే మనం కూడా ఫస్ట్ మన ఆఫీస్ నుంచి వచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకుని వాళ్ళ అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చారండి. మన ఆఫీస్ నుంచి తెలంగాణలో ఫస్ట్ ఆర్డర్ అది. స్క్వాష్ లో కూడా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది తెలంగాణలో ఫస్ట్ ఆర్డర్ అది. అది 2023లో మన ఆఫీస్ నుంచి వాదించిన కేసులో మనం ఫస్ట్ టైం తెలంగాణలో మనం బెయిల్ తెచ్చినాం. దాన్ని ఏది స్క్వాష్ లో ఇంటరిమ్ ఆర్డర్ తెచ్చినాం, మనం బెయిల్ పైన రిలీజ్ చేయొచ్చు స్క్వాష్ లో అని కూడా. ఇవాళ కూడా మనకు నిరంజన్ రెడ్డి గారు ఆ కేసుకు సంబంధించిన వాదనలే వినిపిస్తూ ఆ సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి కోర్ట్ హ్యాస్ ఏ పవర్ టు గివ్ ఏ బెయిల్. ఇంటరిమ్ బెయిల్ అనేది కోర్టుకి ఇచ్చే అధికారం ఉంది కాబట్టి అండర్ సిఆర్పిసి 482 కింద బెయిల్ ఇవ్వమని చెప్పేసి ప్రేయర్ చేయడం జరిగింది. సో మన ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి కదా, 6924/23 TRLP 6924/23లో మన తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే స్క్వాష్ లో కూడా మనం ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది మనకు ఇచ్చిన ఆర్డర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ ఆఫీసుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాన్నే ఒక కేస్ స్టడీగా తీసుకొని వివరాలు తెలంగాణ అంటే మన ఆఫీస్ తో పాటు బాంబేకి సంబంధించిన జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించినవి కానీ తెలంగాణలో స్క్వాష్ లో ఒక ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది మాత్రం మన ఆఫీస్ నుంచి వచ్చిన జడ్జిమెంట్. ఆ కేసు పూర్వాపరాలు ఏమైనా చెప్పగలరా? అది వచ్చేసి అటెంటివ్ మర్డర్ కు సంబంధించినదండి. మనం క్లయింట్ ప్రైవసీ ఉంటది కాబట్టి దాన్ని పూర్తిగా చెప్పలేము. అందుకని నేను నెంబర్ చెప్పిన 6924/23 CRLP నెంబర్ 6924/23. దాంట్లో ఇంటరిమ్ బెయిల్ ని బేస్ చేసుకుని ఇవాళ ఈ బెయిల్ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. సార్, మొదట ట్రయల్ కోర్టులో అంటే నాంపల్లి కోర్టులో ఏమో రిమాండ్ విధించారు, వెంటనే హైకోర్టులో ఏమో వెంటనే అంటే కొన్ని గంటల వ్యవధిలో, కనీసం ఒక గంట వ్యవధిలోనే మధ్యంతర బెయిల్ ఇచ్చారు. జనరల్ గా ఇలా జరుగుతుందా? అంటే అడ్వకేట్ ఎఫిషియన్సీ అంటే దాన్ని కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు బ్యాలెన్సింగ్ చేయగలిగితే సరైన వ్యవస్థ ఉంటే చేయొచ్చు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా మంది అడ్వకేట్స్ లో ఏంటంటే కొందరు నాంపల్లినే చేస్తారు, కొందరు హైకోర్టునే చేస్తారు. అడ్వకేట్ కనుక సరిగ్గా కింద కోర్టుని పై కోర్టుని కనుక బ్యాలెన్సింగ్ చేయగలిగి టైంకి డాక్యుమెంట్లు వచ్చి తర్వాత టైంకి మనం పిటిషన్లు వేయగలిగితే డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆ బెయిల్ ఆర్డర్ కాపీని నేరుగా జైలు సూపరింటెండెంట్ కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే హైకోర్టు నుంచి కింది కోర్టుకి ఎక్కడైతే రిమాండ్ వేశారో హైకోర్టు నుంచి డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ కింది కోర్టు సంబంధం లేదు. ఓకే. అంటే ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడానికి పర్టికులర్ గా ఒక టైం అనేది ఉంటుంది సార్?
అంటే 6 గంటల జైలు నుంచి సమయంలో బయటకు రావాల్సి టైం ఉంటుంది, అంటే ఏమి 7 గంటల ఉండదండి. సమయంలో జైలు రావాల్సి నుంచి ఉంటుంది. బయటకి రిలీజ్ చేసేటువంటి టైం కూడా సర్టన్ టైం ఏమైనా ఉంటుందా? జనరల్ రూల్ ఏంటంటే మనము బెయిల్ ఆర్డర్ గానీ ఏదైనా ఆర్డర్ గానీ వచ్చినప్పుడు బిలో 5 o'clock లోపు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయాలి. చేస్తే వాళ్ళు 7కో 8కో అట్లా బయటకు వస్తారు. లోపల ప్రొసీడింగ్స్ అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత అట్లా వస్తారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే 5 దాటితే నెక్స్ట్ డే వదిలిపెడతారు. ఇంకా కొన్ని సందర్భాలు ఏంటంటే స్పెషల్ డైరెక్షన్స్ కనుక ఏమన్నా బెయిల్ పిటిషన్ లో ఉంటే, అంటే మీరు పూచీకత్తు మీద కనుక రిలీజ్ చేయాలి అనే స్పెషల్ కండిషన్స్ అంటే జైలర్ కు ఉండవు. జనరల్ ఎప్పుడు జైలర్ కి డైరెక్ట్ ఉంటే ఆయన ఎనీ టైం రిలీజ్ చేయొచ్చు. జనరల్ గా బెయిల్ కండిషన్స్ అన్ని లోయర్ కోర్టుకే ఇస్తారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే సూపరింటెండెంట్ కూడా, అంటే జైలు సూపరింటెండెంట్ కూడా జైలర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఈ కేసులో జైలర్ కి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు, రిలీజ్ చేయొచ్చు. ఓకే. అంటే ఆ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అంతే. అయ్యేది, ఎప్పుడు బయటకు వచ్చేది అనేది. అవును. జడ్జి గారు ఇచ్చే కండిషన్స్ బట్టి ఎక్కడ రిలీజ్ చేయాలా, ఎప్పుడు రిలీజ్ చేయాలని ఉంటది. సార్ జనరల్‌గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయారు కాబట్టి, ఆయన రిమాండ్‌కి వెళ్ళినట్టే భావించొచ్చా? అంటే ఒక రోజు ఉన్నా, ఒక గంట ఉన్నా, ఒక నిమిషం ఉన్నా కూడా ఆయన రిమాండ్‌కి వెళ్ళినట్టే లెక్క? అవును. డెఫినెట్లీ కదా. డెఫినెట్లీ రిమాండ్‌కి వెళ్ళినట్టే. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది హైకోర్ట్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఆయన అంటే హైకోర్టు నుంచి నేరుగా బెయిల్ ఆర్డర్ జైలుకు వెళ్తుంది. అక్కడ జైలర్ వెంటనే రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కూడా ఆ జైలు ఆర్డర్‌లో కూడా ఉన్నటువంటి కొన్ని కండిషన్స్‌ని బట్టి కూడా ఇవాళ రిలీజ్ చేస్తారా? రేపు బయటకు వస్తారనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయంలో ఒక స్పెషల్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆయన ఇవాళే బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని అడ్వకేట్ చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్.